ఒకప్పుడు భూలోకం అంధకారంలో మునిగిపోయింది. మహిషాసురుడు అనే రాక్షసుడు తన రాక్షస శక్తులతో ప్రజలను భయపెట్టేవాడు. పంటలను తగలబెట్టేవాడు. గ్రామాలను నాశనం చేసేవాడు. భూలోకపు ప్రాణులందరి ఆక్రందనలు దేవతల చెవులకు చేరాయి. అప్పుడు ధైర్యమయ్యి దుర్గామాత తన సింహంపై విరజిల్లుతూ భూలోకానికి అవతరించింది. ఆమె ఎరుపు రంగు చీరలో జ్వాలల వలె ప్రవహించే జుట్టుతో, కరుణా కన్నులతో, ధైర్యంతో నిండిన చూపుతో భూమిని చేరుకుంది. మహిషాసురుడు ఎరుపు కళ్ళతో రాక్షస హాస్యంతో దుర్గామాత వైపు దూకాడు. కానీ దుర్గామాత త్రిశూలం చక్రం పట్టుకుని శాంతంగా నిలబడింది. ఆమె త్రిశూలాన్ని పైకెత్తి సత్యం మరియు ధర్మశక్తిని పిలిచింది. ఒక గొప్ప గర్జన మధ్య దుర్గామాత తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి సంహరించింది. మహిషాసురుడు వెనక్కి పడిపోతూ తన దుష్టశక్తులు గాలి తాకిన బూడిదలా కరిగిపోయాయి. ప్రజలు బయటకు వచ్చి ఆ అంధకారం తొలగిన ఆనందాన్ని చూశారు. సింహం గర్జన, దుర్గామాత కాంతితో ఆ గాలి సుసంధానమై భూమి పునర్జీవంతో నిండిపోయింది. పిల్లలు మళ్ళీ నవ్వారు. పక్షులు పాటలు పాడాయి. దుర్గామాత ధైర్యం, ప్రేమతో భూమి ఆశీర్వదించబడింది. దీనివల్ల సందేశం ఏమిటంటే, భయాన్ని అధిగమించేది ధైర్యం, ప్రేమ, భక్తి. దుర్గామాత మనకు చెబుతుంది, సత్యం ఉన్న చోట దుర్మార్గానికి స్థానం ఉండదు అని.